వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సీఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క పాదయాత్ర చేపట్టనున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గం పిప్పిరి గ్రామంలో హాత్ సే హాత్ జోడో పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే పాదయాత్రను ప్రారంభించనున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన పాదయాత్ర తరహాలో బట్టి యాత్రను నిర్వహించనున్నారు. ఈ యాత్ర రాష్ట్రంలోని 10 జిల్లాల్లో కొనసాగనుంది. మొత్తం 91 రోజుల పాటు సుమారు 1365 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగేలా రూట్ మ్యాప్ను తయారు చేశారు. మండు వేసవిలో బొగ్గుబావుల ప్రాంతాల మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. అయితే ఈ యాత్ర తన వ్యక్తిగతం కాదని ఏఐసిసి ఆదేశాల మేరకే పాదయాత్ర చేపడుతున్నట్లు బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రైట్. సిఎల్పి నేత మల్లు బట్టి విక్రమార్క పాదయాత్రపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ లైన్లో మరిన్ని వివరాలు అందిస్తారు. అరుణ్ కుమార్, చెప్పండి, పాదయాత్రకు సంబంధించిన మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? మల్లు బట్టి విక్రమార్క పాదయాత్ర ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర తరహాలోనే ఈ పాదయాత్ర ఉండబోతుందా? అరుణ్ కుమార్. రవి గారు, ఈ రోజు బోధ్ నియోజకవర్గం నుంచి మధ్యాహ్నం 3 గంటలకు సిఎల్పి నేత బట్టి విక్రమార్క గారి పాదయాత్ర మొదలవబోతుంది. గతంలో కూడా ఏదైతే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ కాగానే మొదటిసారి ఇంద్రవెల్లి సభ ఇక్కడికి ఆదిలాబాద్ నుంచే స్టార్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క లీడ్ కార్యక్రమం తీసుకున్నా ఆదిలాబాద్ నుంచే స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా ముందు కూడా మొన్నటి వరకు నిర్మల్ నుంచి మన మహేశ్వర్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేశారు. ప్రభుత్వ వైపు విధానాలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీకి గడప గడపకు చేయాలని ఏఐసిసి ఆదేశాల మేరకు ఈ పాదయాత్ర ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను జనాల్లోకి స్పష్టంగా తీసుకెళ్లాలని వారు సిఎల్పి నేత బట్టి విక్రమార్క నిర్ణయించుకున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున కాంగ్రెస్ వర్గాలు ఆదిలాబాద్ జిల్లాలోని బోధ్ నియోజకవర్గానికి చేరుకున్నాయి. 4 జిల్లాలు ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4 జిల్లాలు ఉన్నాయో, మంచిర్యాల గాని, ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ వర్గాలతో బోధ్ నియోజకవర్గం నిండుకుంది. రైట్. అరుణ్ కుమార్, అంటే దాదాపు 1365 కిలోమీటర్ల పాదయాత్ర సాగేలా రూట్ మ్యాప్ చేశారు. అంటే మండు వేసవిలో ఈ యొక్క పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఓ పక్క పార్టీ శ్రేణుల్ని ఆకట్టుకునే విధంగా, మరో పక్క నెక్స్ట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఈ పాదయాత్ర సాగబోతుంది. ముఖ్యంగా బట్టి విక్రమార్కతో పాటు ఇంకా మిగిలినటువంటి నాయకులు ఎవరెవరు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి? ఇప్పటి వరకైతే మనకున్న సమాచారం మేరకు బట్టి విక్రమార్కతో పాటు ఇక్కడ ప్రేమ్ సాగర్ రావు గారు మరియు నిర్మల్ మహేశ్వర్ రెడ్డి గారు, ఇంకా కొందరు ఏఐసిసి నేతలు పాల్గొనే విధంగా ఉన్నది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్లు మాత్రం ఈ పాదయాత్రకు దూరంగా ఉన్నారని కాంగ్రెస్ వర్గాల్లో విశ్వసనీయ సమాచారం మేరకు కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ ఏదేమైనా పాదయాత్ర ఖచ్చితంగా 39 నియోజకవర్గాల్లో అనుకున్న ప్రకారం కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను ముందుకు తీసుకెళ్లి అంతిమంగా కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తేవడంగా ముఖ్యంగా మల్లు బట్టి విక్రమార్క గారు నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. రైట్. థ్యాంక్ యూ అరుణ్ కుమార్.